కేసీఆర్ మాటలకు కాంగ్రెస్ నేతలు ఘాటు కౌంటర్లే ఇచ్చారు. ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదన్నారు మంత్రి కోమటిరెడ్డి. అందుకే కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. తిరగబడ్డ జనం తెలంగాణలో సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి, కాంగ్రెస్ కు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని. అంతటా అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది. ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉంటట్లేదని మనం చేస్తా ఉన్నా. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో కలుస్తాడో, ముఖ్యమంత్రి జంపు కొడతాడో, ఏమవుతుందో, ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు, ఢిల్లీకి పోయి బీజేపీ కోటేమని టీవీలో చెప్తాడు. అంటే ఏం జరుగుతుంది? ఎవరికి ఎవడు బీ టీము, ఎవరు కలిసిపోయినరు ఒకసారి ఆలోచన చేయాలి. నీ దోపిడి దొంగ ఉదాహరణ తయారు చేయాలి. మొత్తం దోసుకున్నట్టు సూత్రధారి పాత్రధారి ఆమె అని చెప్పినాక ఎట్లా సిగ్గొస్తలేదు అర్థమవుతలేదు. కేసీఆర్ గారికి ఎట్లొచ్చి ప్రచారం చేస్తున్నాడు పబ్లిక్ అర్థం కాలేదా? బతుకమ్మ చాటన మందుబాటిలు అమ్ముకున్న వాళ్ళ పార్టీకి కూడా ఓటేస్తారా? ఒక్క సీటు రాదు. 12-13 సీట్లు పెట్టుకున్నాం. 15 మిషన్ మా టార్గెట్. 12-13 సీట్లతోని ఇలా పార్లమెంట్లో గెలుస్తున్నాం. ఆ తర్వాత 3 నెలలు బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతుంది, ఆ పార్టీ ఉండదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఆయన అట్లా మాట్లాడుతుంది కాబట్టి వాళ్ళు ఏం కుట్రలు చేస్తున్నారో మాకు తెలిసిపోద్ది.